అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ సంబంధించి ఒక సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామ మరియు వార్డు సచివాలకు సంబంధించి ప్రతి సర్వీసు, ప్రతి పథకం మరియు విధి విధానాలు అన్నీ కూడా మీకు ప్రతి వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సరే కొత్త వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వితిన్ టైంలో అందించడం జరుగుతుంది. తదుపరి ఏమన్నా సందేహాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పినట్లయితే దానికి వీడియో రూపంలో లేదా మీకు సమాచారం నిమిత్తం సమాచారం రూపంలో కామెంట్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మన యొక్క వీడియో సమాచారం నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మంచి బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది, 10 మందికి రీచ్ అవ్వడం కూడా అవకాశం ఉంటుందండి. తర్వాత సమాచారం నచ్చినట్లయితే మీ యొక్క ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ గ్రూపులు కానీ విలేజ్ గ్రూపుల్లో కానీ షేర్ చేసినట్లయితే 10 మందికి సమాచారం రావడం వల్ల దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న విషయం అనేది వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల మంచి చేసినట్లు కొంచెం మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మీ రూపంలో మన సమాచారం ద్వారా ఇచ్చినట్లయితే కొంచెం హ్యాపీగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఒక కొత్త మాడ్యూల్ అనేది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది ఏంటి అంటే విలేజ్ లెవెల్లో మీరు ఎక్కడైతే అంగన్వాడీకి సంబంధించి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ విలేజ్లో ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ ట్యాగ్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అంగన్వాడీ యొక్క బెనిఫిట్స్ కానీ వారికి టీఎంఆర్ కానీ ఇలా కొన్ని బెనిఫిట్లు పోవాలి, అంగన్వాడీ పోవాలని రకరకాల స్కీమ్స్ సంబంధించి ఆల్రెడీ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్ పరిధిలో ఆ అంగన్వాడీకి సంబంధించి ఒక మాడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది ఏంటంటే ఎవరైతే 5 సంవత్సరాలు పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో బాలాధార్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఎవరైతే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అది కూడా పూర్తిగా చూడండి. ఆధార్ కార్డు ఎలా పొందాలి ఏంటని చెప్పి అందులో పూర్తిగా ఉంటుంది. అయితే ఎవరైతే ఆధార్ కార్డు పొంది ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుని ఈ యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ట్యాగ్ చేస్తారు. అంటే మీ యొక్క ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈ ఆధార్ అనేది ఎంటర్ చేయడం ద్వారా ట్యాగింగ్ అవుతుంది అనమాట. అది ఎలా చేస్తారని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ వచ్చేసరికి అందులో చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉండడం జరుగుతుందండి. ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లస్టర్, మీరు ఏదైతే క్లస్టర్లో ఉన్నారో ఆ యొక్క క్లస్టర్లో మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయ సిబ్బంది యొక్క లాగిన్లో ఏ లాగిన్ అంటే ఎవరు ఏ సిబ్బంది ద్వారా అయినా సరే లాగిన్ ఓపెన్ చేసినట్లయితే అందులో సెలెక్ట్ క్లస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ క్లస్టర్ ఆప్షన్ చూసిన తర్వాత అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేమ్ ఆఫ్ ద చైల్డ్, మీరు ఏదైతే అంగన్వాడీలో యొక్క బెనిఫిట్ పొందున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఆఫ్ ద చైల్డ్ అనేది వాళ్ళ యొక్క పేరు వస్తుందండి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అనేది వస్తుంది. తర్వాత మదర్ నేమ్ వస్తుందండి. తర్వాత మదర్ ఆధార్ సంబంధించి లాస్ట్ 4 నెంబర్లు చూపిస్తుంది. తర్వాత అంగన్వాడీ నేమ్ ఉంటుంది. ఈ యొక్క ఏ అంగన్వాడీలో మీరు ఎన్రోల్ అయ్యారో అంగన్వాడీ కోడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంతోపాటు హౌస్ హోల్డ్ ఐడి, మీ ప్రతి దానికి కూడా హౌస్ హోల్డ్ ఐడి అని చెప్పి ఉండడం జరుగుతుందండి. ఈ హౌస్ హోల్డ్ ఐడి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ చైల్డ్ హ్యావింగ్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఆ యొక్క చిన్నపిల్లవారు ఎవరైతే ఆ పేరు ఉన్నదో వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా లేదా అని ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఉంది అన్నట్లయితే అందులోనే ఆ యొక్క చిల్డ్రన్ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మదర్ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ యొక్క ఆధార్కి ఓటీపీ ఆప్షన్ కానీ లేదంటే ఫేషియల్ ఆప్షన్ కానీ లేదంటే ఐరిస్ ఆప్షన్ కానీ లేదా బయోమెట్రిక్ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్లో ఉపయోగించి మదర్ కానీ తంబ్ కానీ అందుబాటులో ఉండే మదర్ వారి తంబ్ బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నట్లయితే ఈ డాష్బోర్డ్లో ఈ యొక్క చిల్డ్రన్ ఆధార్ అనేది మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో అనుసంధానం అయిపోద్ది. తర్వాత భవిష్యత్తులో మళ్ళీ గతంలో ఏం జరిగేదంటే ఈ యొక్క చిన్నపిల్లవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ యాడింగ్ చేయడం, తర్వాత స్ప్లిట్టింగ్ చేయడం రకరకాల ప్రాసెస్ ఉండేది. కానీ ఇది డైరెక్ట్గా ఆధార్ నెంబర్ అనేది ఈ యొక్క డాష్బోర్డ్కి అనుసంధానం అయిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీరు రైస్ కార్డులో మీ పిల్లల్ని యాడ్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా రైస్ కార్డు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క చిల్డ్రన్ ఆధార్ నెంబర్ ఇచ్చి వారికి అందులో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చిల్డ్రన్ కూడా రైస్ కార్డులు అనేది యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అది ప్రస్తుతం రైస్ కార్డులో యాడింగ్ ఆప్షన్ ఇంకా రాలేదు. కానీ భవిష్యత్తులో వచ్చినప్పుడు మాత్రం ఈ ఆప్షన్ అనేది కంపల్సరీగా చేసుకున్న వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఆధార్ కార్డు చిల్డ్రన్కి 0 to 5 years ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. లేదు ఆ చిల్డ్రన్కి ఆధార్ కార్డు లేదనుకోండి, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుందండి. నెంబర్ అడిగిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే సేమ్ మదర్ యొక్క బయోమెట్రిక్ కానీ ఫేస్ కానీ ఆధార్ కానీ క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రక్రియ అనేది పూర్తి అవుతుందండి. సెకండ్ ఆప్షన్. తర్వాత బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు అనుకోండి, ఆధార్ కార్డు లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు,
ఈ రెండు లేని పక్షంలో సబ్మిట్ అనే ఆప్షన్ కొడితే అది మీ క్లస్టర్కి అనేది సబ్మిట్ అయిపోద్ది. రేపు మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఆధార్ నెంబరు తర్వాత ఇవన్నీ కూడా ఎంటర్ చేసేటప్పుడు మీకు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ అడిషనల్గా మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మీరు బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా మీ దగ్గర ఉన్న పోస్టల్ ఆఫీస్లో ఆధార్ సర్వీసెస్లు ఇచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఆధార్ సేవా కేంద్రంలో బాలాధార్ సంబంధించి ఎవరైతే మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదరు, వారి యొక్క చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఈ వాళ్ళ ఫోటో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మదర్ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్లో వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ చిన్నపిల్లలకి బాలాధార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బాలాధార్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 to 60 days లోపు మనకి అది పోస్ట్లో వస్తుందండి. అయితే ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత బాలాధార్లోని ఈ ఎక్నాలజ్మెంట్ అనేది ఒకటి ఇస్తారు, మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ ఒక 15 to 30 days తర్వాత మళ్ళీ మనం ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క బాలాధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఒకవేళ పోస్టులో కానీ 60 days లోపు 30 days లోపు ఈ కారణంలో రాకపోయినట్లయితే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బాలాధార్ సంబంధించి ఆ యొక్క ఆధార్ కార్డులో ఒక సీక్రెట్ కోడ్ అడుగుతుందండి. ఆ సీక్రెట్ కోడ్ మీ పిల్లవాళ్ళైతే పిల్లవాళ్ళు, మీదైతే మీది, ఆ యొక్క ఫస్ట్ ఇనిషియల్ నేమ్ అంటే ఇంటి పేరుతో సహా ఉంటుంది కదా, ఇంటి పేరులో 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ మరియు డేట్ ఆఫ్ ఇయర్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఏదైతే పెట్టామో ఆ ఇయర్ ఈ 8 అంకెలో క్లిక్ చేస్తే ఆ యొక్క పూర్తిగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఇక్కడ ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం చేసుకోవచ్చు. గతంలో ఆల్రెడీ చేసుకొని ఉంటాం, మీకు ఇంకా ఆధార్ కార్డు రాలేదు, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది, ఎన్రోల్మెంట్ రిసిప్ట్ ఉంటుంది, అక్నాలజ్మెంట్ రిసిప్ట్, ఈ రిసిప్ట్ దీని ద్వారా కూడా మన ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకొని వీళ్ళకి ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే ఇది డైరెక్ట్గా ట్యాగ్ అయిపోద్ది. భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్య కూడా భవిష్యత్తులో రాదు. ఈ విధంగా ఉంటుంది. అయితే బాలాధార్కి సంబంధించి ఒక వీడియో గతంలో చేయడం జరిగింది, అది కూడా పూర్తిగా చూడండి. అట్ ద సేమ్ టైం ఈ బాలాధార్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీరు బాలాధార్ సంబంధించి మదర్ అందుబాటులో ఉండి మదర్ కానీ ఆధార్ సెంటర్ తీసుకొని వెళ్ళి మదర్ ఆధార్ ద్వారా కానీ బాలాధార్ చేసినట్లయితే అందులో సన్ ఆఫ్ అని చెప్పి మదర్ పేరు వస్తుంది, లేదు డాక్టర్ కూతురు అయితే డాక్టర్ ఆఫ్ అని చెప్పి మదర్ పేరు వస్తుంది. ఒకవేళ తండ్రి కానీ తీసుకెళ్ళినట్లయితే సన్ ఆఫ్ అని చెప్పి తండ్రి పేరు వస్తుంది, డాక్టర్ ఆఫ్ అని చెప్పి తండ్రి పేరు వస్తుంది. అంటే ఇది ఏంటంటే ఎవరైతే ఆ అందుబాటులో బయోమెట్రిక్ మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్ బయోమెట్రిక్ ద్వారా బాలాధార్ అనేది చేస్తారో ప్రక్రియ, వాళ్ళ పేరు అనేది ఇందులో అనేది రావడం జరుగుతుంది. అంటే కొంతమంది మదర్ పేరు వచ్చేస్తుందండి అని చెప్పి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఏమన్నా ఉండాలనుకున్నట్లయితే ఈ యొక్క ఫాదర్ యొక్క ఆధార్తో కానీ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి వస్తుంది. దీనికి కూడా ఇంకొక సమస్య కూడా ఉంటుంది. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు మదర్ డీటెయిల్స్ ఇస్తారు, ఫాదర్ డీటెయిల్స్ ఇవ్వరు. ఫాదర్ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫాదర్ ఆధార్తో రేపు పొద్దున్న ఇక్కడ బాలాధార్ నమోదు చేసేటప్పుడు ఫాదర్ ఆధార్ అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుసంధానం లేకపోవడం వల్ల వారికి కూడా ఈ యొక్క ఫాదర్ డీటెయిల్స్ అని ఫిచ్ అవ్వు. అలాంటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మదరు మరియు ఫాదర్ యొక్క ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు బాలాధార్లో మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదర్ చేసుకున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఈ ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల అయితే ఇబ్బంది లేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈకేవైసీ అడ్రస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునేటప్పుడు మీకు ఫాదర్ సన్ ఆఫ్ అని వచ్చేటప్పుడు మీ మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదరు అనే దగ్గర మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ 3 దశల్లో అప్డేట్ చేసుకున్నట్లయితే తర్వాత పర్మనెంట్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించిన డేటాబేస్లో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేదో కనుక్కోండి. గ్రామ మరియు వార్డు సచివాలయాలు కనుక్కొని తద్వారా ఈ ప్రక్రియ అనేది మీరు అందుబాటులో లేని పక్షంలో ఓటీపీ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఎక్కడైనా ఉన్నా సరే ఓటీపీ అనేది చెప్పడం ద్వారా కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సమాచారం వీలైనంత వరకు షేర్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఏమైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు సవివరంగా సమగ్రంగా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.